ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగమునందలి 27వ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి శ్లోకానికి వివరణ చెప్పి ఉన్నాను. ఆ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ అహంకారం కలిగినటువంటి అతను అనగా నేను, నాది, నేనే గొప్పవాడిని, నేను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి అతను నేను చేస్తున్నాను, ఇది నాది, నేను గొప్పవాడిని, నేను అనేటటువంటి భావన కలిగినటువంటి దానిని అహంకారం కలిగి ఉండటం, అహంకారము అని అనుదురు. ఆ అహంకారాన్ని కలిగినటువంటి అతను అనగా ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మను నేను అనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకొనకుండా ఈ శరీరాన్ని నేను, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటటువంటివే నేను, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను అనేటటువంటి భావన కలిగిన అతను, నేనే అందరికన్నా గొప్పవాడిని, ఇది నా సొంతము, వీరు నా వాళ్ళు అని నేను అనేటటువంటి భావాన్ని అధికంగా కలిగినటువంటి అతను, ఈ శరీరమే నేను, ఆత్మను నేను కాదు అనేటటువంటి అజ్ఞానంలో బ్రతికేటటువంటి అతను వాస్తవముగా అతను చేసే పనులన్నీ నేనే చేస్తున్నాను, ఈ పనులన్నీ నా వల్లే అవుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ పనులన్నీ కూడాను త్రిగుణాల వల్ల అనగా ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజ తమో గుణాలు తనలో ఉండటం వల్ల, ఆ సత్వరజ తమో గుణాల వలన ఈ అతను చేసే పనులన్నీ జరుగుతూ ఉన్నాయే కానీ అతనిలో ఉన్న ఆత్మ ద్వారా, ఆత్మ అనేది అతను చేసే పనులన్నిటికీ, ఏ మనిషి అయినను చేసే పనులకు ఆత్మ సాక్షిగా ఉందే కానీ ఆత్మ ఏ పనులు చేయట్లేదు. ప్రకృతి ద్వారా నిర్మితమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి త్రిగుణాలు, ఆ త్రిగుణాల వల్ల మాత్రమే ఈ ప్రతి మనిషి చేసేటటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ 3 గుణాల యొక్క ప్రభావం వలన జరుగుతూ ఉన్నాయి. సత్వగుణం వలన మంచి పనులు, రజోగుణం వలన మంచి చెడు పనులు, తమో గుణం వలన సోమర్తనము, నిద్రపోవటము, అజ్ఞానంలో ఉండటము, మంచి పనులు చేయకపోవటం, ఇలాంటి పనులన్నీ కూడా ఈ 3 గుణాల వల్ల జరుగుతున్నాయే కానీ ఆత్మ వల్ల జరగట్లేదు. కానీ ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను అనేటటువంటి భావనలో ఉంటాడు అజ్ఞానంలో ఉన్నటువంటి విమూఢుడు, మోహంలో ఉన్నటువంటి అతను అని శ్రీకృష్ణ పరమాత్మ తెలపటం జరిగినది. దానికి వివరణగా ఈ 3 గుణాలు ప్రకృతి సంబంధించినవి. ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఈ శరీరం అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడాను ప్రకృతి ద్వారా వచ్చినాయి. పురుషుడి ద్వారా అనగా పరమాత్మ ద్వారా, పరమాత్మ నుంచి ఆత్మ బీజ రూపంలో వచ్చి ఈ ప్రకృతి ద్వారా నిర్మితమైనటువంటి శరీరంలోకి వచ్చినప్పుడే ఆ శరీరానికి చలనం ఉంటుంది. ఈ 3 గుణాలని అధిగమించినప్పుడు మాత్రమే, నిర్గుణుడిగా ఉన్నప్పుడు మాత్రమే, నిర్గుణుడిగా మారినప్పుడు మాత్రమే మనిషి మోక్షాన్ని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని నేను తెలిపినాను. ఈ 3 గుణాలని అధిగమించి నిర్గుణుడిగా మారటం ఎలాగూ అనేది, మరి 3 గుణాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ, 3 గుణాలు చేస్తూనే ఉండాలి. మరి 3 గుణాలులో లేకుండా నిర్గుణుడిగా ఎలా మారగలడు? 1వ తరగతి చదవకుండా 2వ తరగతి అవ్వదు, 2వ తరగతి చదవకుండా అలాగా 10వ తరగతి వరకు వచ్చి 10వ తరగతి పాస్ అవ్వాలి. ఇవన్నీ అవ్వకుండా జరగదు. కాబట్టి తమో గుణం నుంచి రజోగుణంలోకి రావాలి. తమో గుణంలో ఉన్నప్పుడు అతను చేసిన మంచి చెడు పనులకు కర్మ ఫలితం లభిస్తుంది. ఆ ఫలితాల వల్ల అతను స్వర్గానికి కానీ, నరకానికి కానీ, స్వర్గలోకాలకు వెళ్ళి తిరిగి మరలా ఈ భూమిపైకే చేరతాడు తన యొక్క పూర్వజన్మ కర్మ ఫలితంగా.
అతను తమో గుణంలోని అధిగమించి రజోగుణానికి సంబంధించిన కర్మలు చేసినట్లయితే మరుజన్మలో రజోగుణానికి సంబంధించినటువంటి గుణం అనేది తన యొక్క పూర్వజన్మల కర్మల యొక్క ఫలితంగా వచ్చి చేరుతుంది. ఈ జన్మలో రజోగుణానికి సంబంధించిన కర్మలు చేస్తూ తన స్వాభావికంగా వచ్చినవి సజ్జనుల సావాసము, మంచివారి యొక్క సావాసము చేయడం వలన, వారి ద్వారాను మంచి మంచి పుస్తకములు చదవటం వలనను, భగవద్గీతను చదవటం వలనను, ఇలాంటి గ్రంథాలు చదవటం వలన సత్వగుణ లక్షణాలు కనుక మనం తెచ్చుకోగలిగితే సత్వగుణానికి సంబంధించినటువంటి మంచి పనులు, రజోగుణానికి సంబంధించిన మంచి మరియు చెడు పనులు చేసి ఆ యొక్క ఫలితాన్ని మరణించిన తర్వాత తీసుకుని వెళ్ళి ఈ భూమిపైకి రావడం జరుగుతుంది ఆ యొక్క కర్మల ఫలితంగా. తర్వాత జన్మలో మరి ఈ జన్మలో సత్వగుణంలో కూడా వచ్చి ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన కర్మలు కూడా చేశాం కాబట్టి ఈసారి సత్వగుణం అధికంగా కలిగినటువంటి జన్మ అనేది లభిస్తుంది. ఈ జన్మలో సత్వగుణానికి సంబంధించినవి మాత్రమే చేయగలిగే సామర్థ్యాన్ని మనిషి తెచ్చుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమి తెలిపి ఉన్నారు? కర్మలు చేయటందే నీకు అధికారం గలదు, దాని ఫలితం పైన నీకు అధికారం లేదు. నీ యొక్క ధర్మాన్ని నీవు పాటించు, నీకు చేతనైనటువంటి పని నిస్వార్థంగా చెయ్యి, ఫలితాన్ని గురించి ఆలోచించొద్దు. సుఖం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా, విజయం కలుగుతుందా, అవిజయం కలుగుతుందా, అలాంటి ద్వంద్వాలు అనేటటువంటి విషయాల గురించి ఆలోచించకుండా నీ యొక్క చేతనైన పని నీ ధర్మం ప్రకారం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించొద్దని తెలిపారు. ఆ విధంగా మనము తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి తమో గుణంలో ఉన్నప్పుడు మన కర్మ ఫలితాన్ని మనం స్వీకరిస్తాం, ఎందుకంటే అజ్ఞానంలోనే ఉన్నాం కాబట్టి. రజోగుణంలో ఉన్నప్పుడు కూడా మన కర్మ ఫలితాన్ని, మనం చేసిన కర్మలకి ఆ ఫలితాన్ని ఆశిస్తాం. మనం గుడికి వెళ్ళినాను, అన్నదానం చేసినాను, వస్త్రదానం చేసినాను, విద్యాదానం చేసినాను, ఎటువంటి దానాలు చేసినా కూడాను వాటి యొక్క ఫలితాన్ని మనం ఆశిస్తాం కాబట్టి ఆ ఫలితం కూడా వస్తుంది. ఇప్పుడు రజోగుణంలో ఉండి సత్వగుణ కర్మలు కూడా చేశాం కాబట్టి ఆ ఫలితం కూడా వస్తుంది. రజోగుణానికి సంబంధించిన కర్మలు తక్కువ చేస్తూ సత్వగుణానికి సంబంధించిన కర్మలు ఎక్కువ చేసినట్లయితే అతను మరణించిన తర్వాత సత్వగుణ ఆ కర్మల యొక్క ఫలితాన్ని తీసుకుని వెళ్ళి మరుజన్మలో ఆ సత్వగుణ కర్మల యొక్క ఫలితాన్ని తీసుకొని మరలా భూమిపైకి రావడం జరుగుతుంది. ఈ జన్మలో సత్వగుణ కర్మలు ఎక్కువగా అతనిలో కలిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా అతను మంచి పనులే చేస్తూ ఉంటాడు, చెడు పనులు చేయడు. అయితే అతను నిర్గుణుడు కావాలి అనగా, మోక్షాన్ని పొందాలి అనగా ఈ సత్వగుణానికి సంబంధించినటువంటి స్థితికి అతను చేరాడు ఎన్నో జన్మల తర్వాత. ఈ స్థితికి చేరి అతను సత్వగుణ కర్మలు చేసేటప్పుడు ఆ ఫలితాన్ని ఆశించకుండా శివార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అనుకుంటూ చేసినట్లయితే సత్వగుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి చెడు పనులు చేయడు, వాటి ఫలితము రాదు. అలాగే మంచి పనులు మాత్రమే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాన్ని ఆశించట్లేదు కాబట్టి మంచి పనుల యొక్క ఫలితం కూడా అతనికి రాలేదు కాబట్టి అతనికి కర్మఫలం అనేటటువంటి శేషం అనేది ఉండదు. ఆ విధమైన స్థితికి వచ్చినప్పుడు అతను నిర్గుణుడిగా మారుతాడు. ఒక చివరి స్థాయికి అతను వెళ్ళగలిగినప్పుడు అప్పుడు అతను ఏ గుణం లేనటువంటి స్థితికి వెళ్ళి నిర్గుణుడిగా మారినప్పుడు అప్పుడు మోక్షం లభిస్తుంది. అంతేగాని నిర్గుణగా మారాలి అనగా కర్మలు చేసి తీరాల్సిందే. కానీ తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి ఇలా కర్మలు చేస్తూ సత్వగుణంకి వచ్చిన తర్వాత అతను చేసినట్టు మంచి పనుల యొక్క ఫలితాన్ని, అతని యొక్క ధర్మాన్ని అతను చేతనైన పని అతను చేస్తూ ఆ ఫలితాన్ని ఆశించకుండా చేసినట్లయితే మరుజన్మ అనేది అతను లేకుండా చేసుకుంటాడు. ఎందుకనగా మంచి పనుల యొక్క ఫలితము లేదు, చెడు పనులు అసలు చేయనే లేదు కాబట్టి అతను నిర్గుణుడుగా మారుతాడు. అలా మారాలే కానీ ఒక్కసారిగా నిర్గుణుడుగా మారటం అనేది సాధ్యము కాదు అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పదలిసినాను. అలాగే ఇంకొక విషయం ఏమనగా, ఈ శరీరము ప్రకృతికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కలిగి ఉన్నాయి. అలాగే మనసు, బుద్ధి, అహంకారం కూడాను ఈ శరీరానికి సంబంధించింది, అంటే మూల ప్రకృతికి సంబంధించింది అని నేను తెలిపినాను. ఇలా నిర్మితమైన ఈ శరీరానికి ఆత్మ అనేది వచ్చి చేరుతుంది.
ఆత్మ అనేది చేరకపోతే ఈ శరీరానికి ఎటువంటి శక్తి ఉండదని నేను తెలిపినాను. అయితే మనిషి మరణించిన తర్వాత కూడా ఈ బాడీ ఉంటుంది. ఈ బాడీ అనేది ప్రకృతితో నిర్మితమైంది కాబట్టి మరి డెడ్ బాడీలో కూడా మనసు, బుద్ధి, అహంకారం ఉంటాయా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. మనకి మరణించిన తర్వాత డెడ్ బాడీలో మనసు, బుద్ధి, అహంకారం అనేవి ఉండవు. చనిపోయినటువంటి శరీరానికి మనసు, బుద్ధి, అహంకారం అనేవి ఉండవు. మనకు కనిపించే ఈ కళ్ళు, ముక్కు, చెవి, నోరు, నాలుక, ఈ శరీరము, కాళ్ళు, చేతులు ఇవన్నీ కనిపించే స్థూల శరీరం అంటారు. ఈ శరీరం మనకు ఉంటుంది. అలాగే మనసు, బుద్ధి, అహంకారము, జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేవి ఈ స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరానికి కూడా ఉంటుంది మనకి. ప్రతి ప్రాణికి కూడాను స్థూల, సూక్ష్మ శరీరాలు ఉంటాయి. అలాగే మనిషికి కూడాను స్థూల, సూక్ష్మ శరీరాలు ఉంటాయి. మనిషి మరణించినప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారంతో అతను ఆత్మతో కూడి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ అనేది మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతికి సంబంధించినటువంటివి జ్ఞానేంద్రియాలతో సూక్ష్మ శరీరం ద్వారా అతను ఈ స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. స్థూల శరీరం అనేది జ్ఞానేంద్రియాలు మనకు కనిపించేది, మనం చూస్తూనే ఉంటాం. ఏ ప్రాణికైనా సరే అది మరణించినప్పుడు దాని యొక్క శరీరం అక్కడ ఉంటుంది. అది స్థూల శరీరం. మరణించిన తర్వాత ఆత్మతో కూడా వెళ్ళేది మనసు, బుద్ధి అనేటటువంటి. అహంకారం అనేది ఈ మనసు, బుద్ధి, ఆత్మతో పాటుగా మనసు, బుద్ధి ఎప్పుడైతే ఈ శరీరంలో వచ్చి చేరుతుందో అప్పుడే త్రిగుణాలు ఉంటాయి. ఆ త్రిగుణాలు మాయలో పడటం వల్ల అహంకారం ఉంటుంది అతనికి. అంటే నేను నాదనే భావన కలుగుతుంది. కాబట్టి మనసు, బుద్ధి అనేవి రెండు కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి, స్థూల శరీరానికి సంబంధించినవి కావు. ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరానికి వచ్చి చేరినప్పుడు ఆ మూల ప్రకృతికి సంబంధించిన పూర్వజన్మ వాసనా ఫలితం ద్వారా త్రిగుణాలు కూడా అతనిలోకి చేరి అతను పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలితంగా ఏ గుణాన్ని కలిగి ఉండాలో ఆ గుణం అనేది వస్తుంది అతనికి. ఆ గుణం ద్వారానే ఆ మనసు, బుద్ధి ఆలోచనలు చేస్తూ అతను నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనసు, బుద్ధి అనేది స్థూల శరీరానికి, అంటే మన బాహ్యంగా అనిపించేటటువంటి శరీరానికి సంబంధించినవి కావు, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి అనేటటువంటివి కూడాను మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.